హాయ్ హలో. సండే రోజున అంటే నిన్న రోజున మా ఆయన అయితే పలావ్ చేయమన్నాడు. నేను కుక్కర్లో పలావ్ చేశాను, మటన్ కర్రీ. ఇక మా బాబు అయితే చిన్నోడు మనోజు ఒక్కటే పోరు పెట్టుకున్నాడు. ఔటింగ్ వెళ్ళాలి, కాస్త దూరం ప్రయాణం చేసి ఎక్కడికైనా పార్కుకు అలా వెళ్ళాలని. ఇంకా అందుకు వెళ్దామని స్మృతివనం మా ఊరికి దగ్గరలో 1 అవర్ ప్రయాణము, అక్కడికి వెళ్దాము అని చికెన్ పకోడా తీసుకెళ్దాము, ఇంకెటు సండే కదా అని చేస్తున్నాను. కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసి ఎగ్ కలిపాను. ఇది చికెన్ పకోడాకు చికెన్కి అనేది ఒక కోటింగ్ లాగా వస్తుంది. స్ట్రీట్ స్టైల్ అయితే మనం కార్న్ ఫ్లోరు ఊరికే ఒక 2 స్పూన్లు వేసుకుంటాము. ఈ మధ్యకాలంలో అంత స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడా 2 స్పూన్లు వేసి వేయించాను. కానీ ఈసారి మాత్రం కొంచెం మెత్తగా ఉండాలని చికెన్ పకోడా మనం జర్నీ చేస్తున్నాం కదా అని కార్న్ ఫ్లోరు ఎగ్ ఎక్కువ వేసి, అంటే కేజీ చికెన్ పకోడాకు 1/2 కేజీ కార్న్ ఫ్లోరు ఒక ఎగ్ కొట్టి వేసాను. ఇంకా అన్ని నార్మల్గా వేసేసి చేసుకొని బాక్స్కి అయితే పెట్టేసుకొని బయలుదేరాము. బయలుదేరే ముందు గోమాతలే, దారి పొడవున గోమాతలే రన్నింగ్ చేస్తూ కనపడ్డాయి. కాసేపు నిదానంగా అయితే వెళ్ళాము. హౌల్ను దాటుకొని మళ్ళీ వానరాలు కూడా కనపడ్డాయి. ఇంకా ఎంత దారంతా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఆత్మకూరు దాటిన తర్వాత నుంచి ఇట్లుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే స్మృతివనం వెళ్తున్నాము, వైఎస్ఆర్ స్మృతివనము. ఇక్కడ ఇవి కాలువ, ఈ కాలువ దగ్గర కూడా అందరూ ఆగి స్నానాలు చేస్తున్నారు. ఇక మేమైతే స్మృతివనంలోకి 3 o'clock అంతా చేరాము. ఇక మా లక్ ఏంటంటే వర్షం అయితే పడలేదు. ఇంకా వాతావరణానికి చాలా బాగా పిల్లలంతా తిరిగి ఆడుకున్నారు. ఇంకా అక్కడే ఉన్న మొక్కలన్నీ చూసి వాటి నేమ్స్ చదివేసి, అక్కడ సుగంధవనము, బటర్ఫ్లై పార్కు అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసి చదివి బాగా ఆడుకున్నారు. ఇంకాసేపు అయితే అలా దొరలాడినారు. ఇంకా తర్వాత అక్కడే చికెన్ పకోడా తీసుకెళ్ళింది తినేసి, ఇంకా వాళ్ళ తండ్రి కూతుళ్ళు ఇద్దరు పోటాపోటీగా ఉయ్యాలలు అయితే ఊగినారు ఇద్దరు. ఇంకా కాసేపు ఉయ్యాలలు ఊగి కాసేపు జారుడు బండ జారి ఇంకా అక్కడే చికెన్ పకోడా అయితే తినేసి ఇంకా రిటర్న్ వద్దాము అనుకుంటున్నాము. ఇంకా అయితే వచ్చే దారిలో ఈ కదంబ వృక్షం అయితే కనపడింది. అయినా సాయంత్రం వేళ ఇంకా చెట్టు దగ్గర చూసాం కానీ నేనేం తెంపలేదు. ఇంకా ఎందుకు అనవసరంగా తెంపాలి అని ఊరికే వీడియోలో చూపించాను అంతే. ఇంకా అందరం మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము 6-7 అంతే అండి వీడియో. బాయ్. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో ఉండే